మా ఊరు చిన్న ఊరు కావడంతో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా చాలా ఇబ్బంది పడిపోతామండి. నిన్నటి నుండి భవ్యాన్స్కి మోషన్స్ అండి. చుట్టుపక్కల ఆర్ఎంపీ డాక్టర్లు తప్పించి చిన్నపిల్లల డాక్టర్లు లేరనమాట. అందుకే మేము ఈరోజు బొబ్బిలి వెళ్తున్నాము. చూడండి, మా ఊరు పేరు చెల్లింపేట. మా ఊరు సెంటర్ నుండి బొబ్బిలి బస్ స్టాండ్ వరకు ఇంకా బస్ పైన వచ్చేసామండి. ఇప్పుడైతే ఆ బస్ స్టాండ్ నుండి హాస్పిటల్కి షేర్ ఆటోలో వెళ్తున్నాము. మా ఊరికి రోడ్లు వేశారు కానీ బస్సులు కానీ ఆటోలు కానీ ఇలా ఏవీ రావండి. మేము సెంటర్ వరకు నడిచి వెళ్తే అక్కడికి వస్తాయి అన్నమాట. మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా మా ఊరికి రావాలన్నా అక్కడి నుండి ఆటోలు బుక్ చేసుకోవాలన్నమాట. ఏమైనా బుక్ చేసుకుంటే మాత్రమే ఊర్లోకి వస్తాయండి. మేమైతే బొబ్బిలి వచ్చేసాం. చూడండి, చిన్నపిల్లల హాస్పిటల్కి వచ్చేసామండి. కిందన హాస్పిటల్, పైన మెడికల్ అనమాట. ఓన్లీ మందులకు మాత్రమే పైకి ఎక్కాలండి. బ్లడ్ టెస్ట్కి, పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడానికి ఇంకా పైకి ఎక్కొచ్చు అనమాట. ఈ చిన్నపిల్లల హాస్పిటల్ పేరు ఏంటంటే సాయి శంకర్ హాస్పిటల్ అండి. చాలా బాగా చూస్తారు సారు. ఫీజు ఏమో 200. మా బాబుకైతే మోషన్స్, ఇంకా డైలీ ఏం తినట్లేదు, డైలీ రొటీన్ సిరప్స్ అయిపోయాయి, వీక్ అయిపోయాడని తీసుకొని వచ్చామండి. చూడండి, డాక్టర్ని చూపిస్తాను. చాలా బాగా చూస్తారండి. మా బాబు పుట్టినప్పటి నుంచి ఇక్కడే చూపిస్తాము. చాలా బాగా చూస్తారనమాట. సార్ ముందుగా ఉన్న ఈ రెడ్ డ్రెస్ అమ్మాయి పిల్లలు ఏడిస్తే బొమ్మలతో ఆడిస్తుందన్నమాట. సార్ని కన్సల్టేషన్ చేసిన తర్వాత మోషన్స్కి, వీక్నెస్కి, ఇలా అన్ని ప్రాబ్లమ్స్కి సిరప్స్ ఇచ్చారండి. డైలీ రొటీన్ విటమిన్ సిరప్స్ ఇప్పుడు వాడొద్దమ్మా, మోషన్స్ తగ్గిన తర్వాత ఆ సిరప్స్ ఓడు అని చెప్పారండి. బాబు వెయిట్ పెరగడానికి ఫుడ్ నుంచి ప్రతిదీ చాలా బాగా చెప్పారండి. సార్ ఏమేమి మెడిసిన్ రాశారో, ఏమేమి నేను కొన్నానో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. చూడండి, ప్రతి సిరప్ పైన ఏం సిరప్ దేనికి వాడుతున్నామో, నెక్స్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలని ప్రతిదీ పైన రాస్తారండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు